ఈడెవడో చూడు ఎట్ట తయారయ్యారు దొంగ. ఇక నాలుక కత్తిరించి రోకలి బండతో కొట్టిండట, చంపేసిండు భార్యని. అనుమానంతో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త. పెద్ద కొడబ్గల్లట, ఎక్కడో ఇది హైదరాబాదు ప్రస్తుతం లింగంపల్లి ప్రాంతంలో టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారట. భార్య పైన అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి తలపైన రోకలి బండతో కొట్టి దారుణంగా హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం విఠల్వాడి తాండాలో జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాండాకు చెందిన పవార్ కిషన్, పవార్ సవిత 10 ఏళ్ల క్రితం తమ ఇద్దరు పిల్లలను తీసుకుని హైదరాబాద్ పోయిరట. ప్రస్తుతం లింగంపల్లి ప్రాంతంలో టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. తాండాలో గుడి పండుగ ఉండడంతో 5 రోజుల కింద దంపతులు వచ్చిరట. కొద్ది రోజులుగా భార్య పైన అనుమానం పెంచుకున్న కిషన్ గురువారం రాత్రి ఆమెతో గొడవపడి కత్తెరతో నాలుక కత్తిరించిండట. అనంతరం రోకలి బండతో తలపై కొట్టిండట. బాధితురాలి కేకలు విని కాపాడేందుకు ఇంటి తలుపులు పగలగొట్టి ఇరుగు పొరుగులు వారు లోనికి రాగా వారిపైన కూడా కిషన్ దాడి చేసిండట. ఎట్టకేలకు అతన్ని బంధించి సవితను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది ఆమె. సవిత అన్న జాదవ్ పూల్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట పోలీసులు. అనుమానం పెనుభూతమై భార్యను చంపుకున్నాడు దొంగ. 2 పిల్లలు ఆగమయ్యారు పాపం.